సౌందర్యలహరి 3వ శ్లోకము అర్థము. అమ్మా పార్వతీదేవి, నీ పాదం పైన ఉన్న లేసమాత్ర రేణువు అజ్ఞానుల లోపల ఉన్న అజ్ఞానమనే చీకటికి సూర్యుడు ఉదయించే పట్టణము వంటిది. మందబుద్ధి గల జడులకు చైతన్యమనే తేనె ధారల ప్రవాహము వంటిది. దరిద్రుల పట్ల చింతామణుల వరుస వంటిది. సంసారం అనే సముద్రంలో మునిగిన వారికి విష్ణువు అవతారమైన వరాహము యొక్క కోర వంటిది. అంటే వరాహస్వామి జలధిలో మునిగి ఉన్న భూమిని తన కోరలతో పైకి తీసుకొని వచ్చినట్లు నీ పాదపద్మం పైన ఉన్న రేణువు సంసారమనే జలధిలో మునిగి ఉన్న వారిని ఉద్ధరిస్తుంది. సౌందర్యలహరి 4వ శ్లోకము అర్థము. అమ్మ పార్వతీదేవి, దేవతలందరూ తమ హస్తాలయందు వరద అభయముద్రలను దాల్చుతున్నారు. నీవు ఒక్కదానివే నీ హస్తాలయందు వాటిని అభినయించుకున్నావు. భయము నుండి రక్షించడానికి, కోరిన దానికన్నా ఎక్కువ ఫలములను ప్రసాదించడానికి, లోకాలన్నిటికీ నీ పాదములే శరణు కలిగించడానికి సమర్థముగా ఉన్నది కదా. 5వ శ్లోకము అర్థము. తల్లి పార్వతీదేవి, నీకు నమస్కరించే వారికి సౌభాగ్యాన్ని ప్రసాదించే నిన్ను ఆరాధించి శ్రీహరి స్త్రీ రూపమును పొంది త్రిపురాలను హరించిన హరుడికి కూడా క్షోభమును కలుగజేశాడు. అలానే మన్మథుడు నిన్ను స్మరించి రతీదేవి కన్నులకు అందమైన దేహంతో ఆనందింపజేసి మునులను కూడా మోహభ్రమలకు లోనయ్యేట్లుగా చేశాడు. 6వ శ్లోకము అర్థము. హిమవత్ పర్వత పుత్రిక అయిన పార్వతీదేవి పుష్పాలతో చేయబడిన విల్లు, తుమ్మెదలతో చేయబడిన అల్లెత్రాడు, 5 బాణాలు, వసంతుడు అనే చెలికాడు, మలయ మారుతమనే రథము కలిగిన మన్మథుడు నీ కృపను పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు. 7వ శ్లోకము అర్థము. చిరు సవ్వడి చేసే గజ్జల మొలనూలు కలిగిన, ఏనుగు కుంభస్థలము పోలిన మాతృస్థానము కలిగిన, సన్నని నడుము కలిగిన, శరత్కాలంలోని పౌర్ణమి చంద్రుని పోలిన వదనం కలిగిన, 4 హస్తాలలో ధనస్సు, బాణములు, పాశము, అంకుశములు కలిగి ఉన్న త్రిపురాల హరుడైన హరుని స్వరూపిణి అయిన జగన్మాత నాకు ఎదురుగా సాక్షాత్కరించుగాక.